జనరల్‌గా ఇప్పుడు ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే నార్మల్‌గా వాళ్ళేంటి కామన్ పీపుల్ మనలాగే కామన్ పీపుల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్రెస్ట్‌తో ఇన్‌స్టాలో రీల్స్ చేయడం, పోస్ట్ పెట్టడం, పబ్లిక్‌కి నచ్చి ఫాలోవర్స్ రావడం ఇదంతా జరుగుతుంది. సో, వాళ్ళు ఇప్పుడు కేవలం ఆ పోస్ట్ పెట్టినందువల్ల, ప్రమోషన్ చేసినందువల్లే వాళ్ళు కొన్ని లక్షల ఖరీదైన కార్లు కొనడం, లేకపోతే మేము ఇల్లు కొనుక్కున్నాం, లేకపోతే మేము గోల్డ్ కొనుక్కున్నాము అని చెప్పి పబ్లికల్లీ వాళ్ళు పోస్ట్‌లు పెడతా ఉన్నారు. అది నిజంగానే సాధ్యమంటారా? సాధ్యమంటే వీళ్ళు బెట్టింగ్ యాప్స్ లాంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ రెగ్యులేషన్ అనేది చిన్న లీగల్ సిస్టమ్‌లో ఉన్న చిన్న లూప్ హోల్‌ని పట్టుకొని వీళ్ళంతా బెట్టింగ్ యాప్స్ అంతా ఇలా చేస్తున్నారు. మనకి 2017కి ముందు ఈ బెట్టింగ్ యాప్స్ పైన పెద్దగా అంటే చట్టాలు గ్యాంబ్లింగ్ యాక్ట్ అనేది ఒకటే ఉండే. దాంట్లో గూడా చట్టాలు దాంట్లో ఆ నిబంధనలనేటివి ప్రాపర్‌గా లేకుండే. 2017 తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో వచ్చేసి అమెండ్మెంట్ చేసి సైబర్ స్పేస్‌లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన, సైబర్ స్పేస్‌లో బెట్టింగ్ యాప్స్‌ని నిర్వహించిన ఇది నేరమే. నాన్ బెయిలబుల్ కేస్ అవుతుందనేది దాంట్లో ఇంక్లూడ్ చేశారు. తెలంగా ఏపీ ఆంధ్రప్రదేశ్‌లో 2020లో దాంట్లో గూడా సైబర్ స్పేస్ అనేది యాడ్ చేసి వీళ్ళు చేశారు. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎలా అంటే వీళ్ళకి డబ్బు ఫస్ట్ మనకేంటంటే 2,00,000 కంటే పైబడిన ఏ ట్రాన్సాక్షన్ గూడా క్యాష్‌లో తీసుకోవద్దు. ఇది ఐటీ యాక్ట్ చెప్తున్న నిబంధన. 2,00,000 దాటితే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవడం వల్ల మనకొక బ్యాంక్ సిస్టమ్ ఉంటుంది. దాని మీద ఆర్‌బీఐ మానిటరింగ్ ఉంటుంది. ఏదన్నా ఇల్లీగల్ లేదా ఎక్కువ అమౌంట్ మన అకౌంట్‌లో రావడం వల్ల ఇన్‌కమ్ టాక్స్ రాడార్‌లోకొస్తారు. ఆ స్కానింగ్‌లోకొస్తారు. దీనికి సోర్స్ ఏంటి? ఎలా వచ్చింది? టాక్స్ సిస్టమ్ ఎంత టాక్స్ కట్టొచ్చు? ఎంత టాక్స్ డిడక్ట్ అవుతుందనేది అదంతా ఆ సిస్టమ్ అంతా ఆ మెకానిజం అంతా ఉంటుంది. బెట్టింగ్ యాప్స్‌కొచ్చేసరికి వీళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి? ఇప్పటివరకు అంటే ఐటీ గూడా ఎక్కడ ఐటీ వీళ్ళ మీద రైడ్స్ చేసినట్టు మనకైతే లేదు. ఇప్పుడు తప్పకుండా ఐటీ రైడ్స్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ప్రతి ఒక్క ఖాతాని పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి హవాలా ద్వారా డబ్బులొచ్చాయా? క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులొచ్చాయా? లిక్విడ్ క్యాష్ వచ్చిందా? లిక్విడ్ క్యాష్ వస్తే 2,00,000 కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. దాని ప్రకారం 2,00,000 దాటిన ఎంత క్యాష్ అయినా మళ్ళీ జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.